నమస్కారం, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు సిజార్ టీవీ. తాజా వార్తలు విషయానికి వస్తే, తెలంగాణ నిఘా విభాగంలోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో ఆధారాల ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావుకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. బుధవారం రాత్రి కొంపల్లిలోని నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఇంట్లో అతడిని పోలీసులు హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రణీత్ రావును చంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ప్రణీత్ రావు ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను ఫోన్లు ట్యాప్ చేసిన మాట వాస్తవమేనని అతడు ఒప్పుకున్నాడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సమాచారాన్ని అరెస్టు అయిన తర్వాత వెల్లడించాడు. ప్రణీత్ రావు అరెస్టులో కీలక విషయాలు అతను వెల్లడించాడు. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్లు ట్యాపింగ్ చేశా. ఫోన్లు ట్యాపింగ్ చేసిన తర్వాత ఆ సమాచారాన్ని అప్పటి ఉన్నతాధికారులకే ఇచ్చా. ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా, రియల్ ఎస్టేట్ పెద్దల ఫోన్లను ట్యాప్ చేశా. నాపైన ఉన్న ఎస్పీ స్థాయి అధికారులతో పాటు ఎస్ఐబీ చీఫ్కి ఆ సమాచారం ఇచ్చాను. కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారుల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశాను. చాలామంది అధికారులు, ప్రజాప్రతినిధుల వాట్సాప్ చాట్లపై నిఘా పెట్టాను. అప్పటి మాజీ చీఫ్ ఆదేశాల మేరకు సమాచారాన్ని ధ్వంసం చేశాను. సెల్ ఫోన్లు, హార్డ్ డిస్క్లు, వేల సంఖ్యలో పత్రాలను ధ్వంసం చేశాను అని ప్రణీత్ రావు అరెస్టు సమయంలో వెల్లడించినట్లు తెలిసింది. అయితే ప్రణీత్ రావును మరోసారి విచారిస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. దీంతో అతడిని విచారించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు వారం రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్ఐబీ మాజీ చీఫ్తో పాటు ఎస్పీ, డీఎస్పీలను విచారించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. సిజేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.